కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని మండల పరిషత్ సమావేశం చేశారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కలిసి ఈ తీర్మానాన్ని ఆర్టీఓ అఖిలకు వినతి పత్రంగా అందజేశారు. అమలాపురం చేరేందుకు 60 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తోందని, రాకపోకల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ అంబటి భవానీ తెలిపారు. అమలాపురం వెళ్లే మార్గంలో రాత్రి 7:30కే నౌకలు నిలిపివేయడం వల్ల అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. కాకినాడ జిల్లా సమీపంలో ఉండడంతో ఆరోగ్య సేవలు, ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అమలాపురం జిల్లాకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పేర్కొంటున్నాం. కారణం ఏంటంటే మాకు అందుబాటులోనే డైరెక్ట్ రోడ్డు మార్గం లేదు. రోడ్డు మార్గం లేదు కాబట్టి గోదావరి నుంచి పంటి మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. పంటి మీద మార్గం అనేది రకరకాలుగా ఉంటుంది. గోదావరిలో వచ్చినప్పుడు పంటలు ఆగిపోవటం, ఇబ్బందులు పడటం జరుగుతుంది. తిరిగి వెళ్ళాలంటే చాలా లాంగ్ వచ్చేస్తుంది. మా సమస్యకి ప్రతిదానికి కారణం ఏంటంటే జిల్లాకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. నైట్ 7 గంటలకే పంటలు కూడా ఉండలేదు. లేని కారణంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సమస్యల మీద మా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ప్రజల కోరిక మేరకు ఎంపీటీసీలు, సర్పంచులు అందరం ఏకస్తులయ్యి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు మా సమస్యను తీసాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం. అందుకు ఆర్డీఓ మేడం గారికి ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకోసం అంటే మేము మా రామచంద్రపురం మండలం అమలాపురం జిల్లాలో ఉంది. ఈ అమలాపురం జిల్లాలో మేము ఏ పని మీద అయినా వెళ్ళాల్సి వస్తే 60 కిలోమీటర్లు దూరం పడుతుంది. అలాగే పంటి మీద వెళ్దామన్నా వరదల కారణంగా, తుఫాన్ల కారణంగా మేము అమలాపురం జిల్లా వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, మాకు కాకినాడ జిల్లా 25 కిలోమీటర్లు మాత్రం వస్తుంది. మాకు ఏ హాస్పిటల్ పని అయినా, ఏ విషయం అయినా సరే కాకినాడ జిల్లా మాకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని మన కాకినాడ జిల్లాలో కలపాలని మేము ఇక్కడికి రావడం జరిగింది.